సమాధులు ఎంత కలర్ఫుల్గా కట్టారేంట్రా బాబు. మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ అనే ఊర్లో ఉన్నామండి. ఉజ్బెకిస్తాన్‌లో వాళ్ళ కరెన్సీని సోమ్ అని అంటుంటారండి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మన రూపాయి వచ్చేటప్పటికి వాళ్ళకి 128 సోముల దాకా ఉంటదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఆ ట్రైన్ మెట్లు ఎట్లా కింద దించుతుందని చూస్తున్నాను. మొదటగా ఎక్కి దిగేది అంతా క్లీన్ చేస్తున్నారు అటు ఇటు. ఆ తర్వాత ఏంటంటే ట్రైన్ కుదుటుగా ఎక్కడ ఆగుతుందో చూసి ఆ తర్వాత అది దించుతారండి. చూడండి అట్లా. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి సమర్కండ్ రైల్వే స్టేషన్ అండి. ఇలా ఉంటది. అలాగే ఇది రైల్వే స్టేషన్ బయట అన్నమాట. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి సుమారుగా 6,000 సోమ్స్ తీసుకుంటారండి. అంటే మన కరెన్సీలో వచ్చేటప్పటికి 48 రూపాయలు ఏమో తీసుకుంటారన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని రేట్లు తక్కువ, కొన్ని రేట్లు ఎక్కువ ఉంటుంటాయి. ఇది వచ్చేటప్పటికి నేను స్టే చేసిన హాస్టల్ అండి ఇక్కడ ఈ ఊరు. ఈ దేశంలో మనం ఎవరినైనా విష్ చేయాలనుకుంటే సలాం వాలేకుం అని చెప్పాలండి. అలాగే వాళ్ళు కూడా మనకి సలాం వాలేకుం అని చెప్తారు. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలా చెప్పామంటే మాత్రం. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ దేశంలో వచ్చేటప్పటికి ఇండియాని హిందుస్థాన్ అని చెప్తారండి. ఇలా ఈ సిటీ బస్ లో వచ్చేటప్పటికి డబ్బులతో పని అవ్వదండి. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, దాంట్లో మనం కార్డ్ రీడ్ చేయాలన్నమాట. కార్డు చూపిస్తే ఇప్పుడు ఇది మనం వచ్చింది షాహీ జిందా కాంప్లెక్స్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా మంది మెమోరియల్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా మంది చనిపోయిన వాళ్ళ సమాధులు, అంటే ఎవరియో కాదు, రాజులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి. ఇవి వచ్చేటప్పటికి సమాధులు అంటే ఎవరు నమ్మరేమోనండి. ఫస్ట్ నేనే నమ్మలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇవన్నీ సమాధులే అండి. బట్ చాలా అద్భుతంగా, చాలా అందంగా చేశారండి వీటన్నిటిని. వాళ్ళ గుర్తులుగా రాజులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళవి, మహారాణులు, అందరి. అలా బయటే కాదండి, ఇలా లోపల భాగం కూడా, అంటే ఆ సమాధుల లోపల కూడా ఇట్లా చాలా అద్భుతంగా చేశారన్నమాట. ఆ సమాధుల్ని ఇక్కడ మౌసోలియం అని పిలుస్తుంటారు. పొద్దున పూట ఇంకా ఆకలేస్తుంటే ఆ షాహీ జిందా ఆపోజిట్ గానే ఇదేదో బేకరీ ఉంటే వచ్చానండి. అది అలా డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తుందండి. టేస్ట్ బాగుంది. అలాగే సంసా కూడా ఉంటే అది కూడా తిన్నాను అన్నమాట.
ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి హజ్రత్ కిజీర్ మస్జిద్ అండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఈ సమర్కంలోనే పెద్ద బజార్ అండి. దీని పేరు వచ్చేటప్పటికి సియోగ్ బజోరి అన్నమాట. చాలా పెద్దదండి. ఇక్కడ అన్నీ ఉంటాయన్నారు సామాన్లు. ఇక్కడ సమర్కండ్‌లో ఏం కావాలో ప్రతీదీ ఇక్కడ దొరికిద్దన్నారు. పదండి వెళ్లి చూద్దాం ఏముంటాయో ఏంటనేది విశేషాలన్నీ. ఇది వచ్చేటప్పటికి రకరకాల టీలండి. ఫ్రెష్గా ఉంది, కొంచెం చేదుగా ఉంది. మైట్ బి పిప్పి కూడా తీసేసినట్టున్నా దీంట్లో. అలాగే డ్రై ఫ్రూట్స్ కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయన్నమాట అలా. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేటప్పటికి బీబీ కన్యూమ్ మస్జిద్ అండి. ఇది వచ్చేటప్పటికి ఈ మస్జిద్ సమర్కండ్లోనే చాలా పెద్ద మస్జిద్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి 15వ శతాబ్దం నాటిదండి. సమర్కండ్ వచ్చేటప్పటికి సిల్క్ రోడ్ లో చాలా ప్రముఖమైన ఊరండి. సిల్క్ రోడ్ అంటే ఏదో అనుకునేది, ఒకప్పుడు మనం ఏషియాలో ట్రేడింగ్ చేయడానికి వాడే రూట్ ఇదే అన్నమాట. సో ఈ ఊరు వచ్చేటప్పటికి చాలా ప్రాముఖ్యత ఉంది సమర్కండ్ కి. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది వచ్చేటప్పటికి రెజిస్తాన్ స్క్వేర్ మద్రాసాస్ అండి. మద్రాసాస్ అంటే ముందర చెప్పా కదా, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అరబిక్ స్కూల్స్ అనుకోండి ఒకప్పటి. ఓ ఏంట్రా బాబోయ్, అప్పట్లో ఇంత పెద్ద స్కూల్సా? అబ్బో చాలా పెద్దవి అండి ఇవి.
soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. ఇక్కడ ఈ ప్లేస్ లో కార్ వాష్ అది అమ్మాయిలు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అమిత్ తైమూర్ మౌజోలియం అండి. అంటే ఆయన సమాధి ఇక్కడే ఉందన్నమాట. అంటే ఆయన అమిత్ తైమూర్ అనే ఆయన ఎవరు, ఏంటి, ఆ రాజు ఎవరు అనేది ముందల వీడియోలో చెప్పానండి. ఈయనే అండి అమిత్ తైమూర్. అబ్బో, ఆయన స్టాట్యూ చూసారా, బాగా కట్టారు, చాలా తీరిగా ఉన్నారు. ఈ కార్కి బ్యాటరీస్ అలా వచ్చి మార్చి వెళ్తున్నారండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి ఏటీఎం మెషిన్ కాదండి. ఏమైనా బిల్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే దాంట్లో చేయొచ్చు అనమాట. కరెంట్ బిల్లులు కానీ ఏదైనా కానీ. ఈ దేశానికి మెయిన్ రిసోర్సెస్ వచ్చేటప్పటికి నేచురల్ గ్యాస్ ఉందండి. అలాగే ఎరువులు కూడా ఇక్కడ చాలా తయారయ్యి వెళ్తుంటాయంట బయట వేరే దేశాలకి. అలాగే ఇంకొకటి ఏంటంటే గోల్డ్, యురేనియం, సిల్వర్ ఇవన్నీ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నారు. కానీ ఎందుకో కానీ ఇక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మనకన్నా. ఇక్కడ ఎక్కువ షాపుల్లో కూడా వీళ్ళు అమ్మేది 14 క్యారెట్ గోల్డే అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఇది 150 ఏళ్ల నాటి వైన్ మ్యూజియం అన్నమాట. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి ఇక్కడ వైన్ మ్యూజియంలో ఏముంటది ఏంటి అనేది.
అక్కడ పక్కనే ఏదో రెస్టారెంట్ ఉంటే వచ్చానండి తినడానికి, ఇంకా ఆకలేస్తుంటే బాగా. పదండి వెళ్ళి చూద్దాం ఏం పెడతారు వీళ్ళు అనేది. ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో. బాగానే ఉంది, అయితే ఉప్పు ఎక్కువైంది. ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేటప్పటికి సెకండ్ వరల్డ్ వార్ కి సోల్జర్స్ మెమోరియల్ గా పెట్టారండి. ఇప్పుడు సమర్కండ్ నుంచి బయట వేరే ఊరికి వెళ్ళాలంటే బస్ స్టాండ్ అండి ఇది. బస్సులు ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. రొట్టెలు ఇలా కార్లో తెచ్చారు అతను షాపుల్లో ఇవ్వటానికి. బస్సులో వీళ్ళు మనలాగా సినిమాలు కాకుండా వీడియో సాంగ్స్ పెట్టారండి. ఇక్కడ వచ్చేటప్పటికి పెట్రోల్ బంక్లు ఈ ఊర్లో ఉండవండి, ఊరికి కొంచెం బయట ఉంటాయి అన్నమాట. నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.